స్పెషల్గా కేరళ నుంచి నేను నేంద్ర పഴం తీసుకొని వచ్చాను, ఉడకబెట్టిన అరటిపండు, చాలా స్పెషల్. ఇదిగోండి, తీసుకోండి. ഇൻഷുറൻസ് ఉంది కదా, തീసుకోండి. താങ്ക് യു. നരേഷ് ഗാരു, നേന്ത്രപ്പഴം നിങ്ങൾക്കറിയില്ലേ? പിന്നെ നേന്ത്രപ്പഴം പറഞ്ഞാൽ എന്താണ് പറയണത്? ചേട്ടാ, നരേഷ് ചേട്ടാ, വിമല രാമൻ ഒരു പഴം എടുത്തോളൂ, കാമുന ഒരു പഴം എടുത്തോളൂ, പിടിച്ചോളൂ. ఒక క్వశ్చన్. యుక్తి రీసెంట్గా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా సూపర్ డూపర్ హిట్. అందులో ఓమీ క్యారెక్టర్ ఇమ్రాన్ హష్మీతో మీరు సినిమా చేశారు, లుటుగయే. జస్ట్ వాంట్ టు ఆస్క్ హౌ ది ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఓమీ. Imran Hashmi, Omi. He's an amazing person, very humble. He's a gentleman, and I was starstruck, obviously, on the first day when I was working with him. But yes, it was lovely. థ్యాంక్ యూ. ఉడకబెట్టిన అరటిపండు ఎలా ఉంది? అంతగా ఉడకలే ఇది. ఇది రాజీవ్ కనకాలకి అస్సలు ఇష్టం లేదు, అందుకనే నేను ఈరోజు స్పెషల్ అట్రాక్షన్గా ఇక్కడికి తీసుకొచ్చాను మీ అందరికీ. పగ తీర్చుకోవట్లేదని మా మీద పగ తీర్చుకుంటే ఎలా? ఒక పగ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. మీకు ఈ గర్ల్ ఫ్రెండ్ని చూస్తే కాళ్ళు వణుకుతాయి అని చెప్పారు. అది అది ఇప్పుడు పెళ్ళైపోయిన తర్వాత కూడా మీకు ఎప్పుడైనా కాళ్ళు వణుకుతున్నాయా రియల్ లైఫ్లో? లేదు, ఇప్పుడు కొంచెం స్టాండర్డ్గా ఉన్నాయి, వనకట్లేదు. పెళ్ళైన తర్వాత వనకట్లేదు. పెళ్ళైన తర్వాత అసలు ఒక్కసారి కూడా మీకు భయం అనేది లేదు? అసలు భయం లేదు. పెళ్ళైన తర్వాత ఐఎమ్ హ్యాపీ. అయితే మీరు మార్కో సినిమా కూడా చేశారు మలయాళంలో. నന്നാయి యాక్ట్ ചെയ്തിട്ടോ, വളരെ നന്നായിട്ടായിരുന്നു എൻ്റെ ഗുരുവായൂരപ്പ. అయితే అట్లా మార్కో లాంటి ఒక మంచి వైలెంట్ పర్ఫార్మెన్స్ మన కిరణ్ గారికి ఎలా ఉంటుందంటారు? I think Kiran is an amazing actor. He's very passionate about his work, and I think he will do a very good violent film if he wants to. Very good action he can do. There's a little bit of action in our film also, but yeah, there's a lot of potential in that zone also. కిరణ్ అబ్బవరం గారు, మీకు దేవుడు వచ్చి వరం ఇస్తాను అంటే మీరు ఏం అడుగుతారు? ఇదిగో మీరందరూ చూపించేంత ప్రేమ ఇలాగే ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటాను. ఒక్కసారి కిరణ్ అబ్బవరం గారి గురించి మనం ఏమనుకుంటున్నాము ఆ వీడియో ప్లే చేయండి. ఈరోజు వేరే ప్రీ రిలీజ్, దీపావళి కదా, చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అక్కడ పంపించా. అయితే నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఈ మలయాళం అమ్మాయిని పడేయడానికి మీరు మలయాళం నేర్చుకున్నారు కదా కొంచెం కొంచెం.